అఖండ 2 సినిమా పూర్తిగా బాలయ్య సినిమా అని చెప్పొచ్చు. కథ సాదా సీదా బోయపాటి సినిమా కథ ఇది. ఈ సినిమా పరోక్షంగా హిందువులకు ఒక హెచ్చరిక. ఈ ధర్మం ఉంటేనే ఈ దేశం నిలబడుతుంది, మీరు నిలబడతారు అని నేరుగా చెప్పడానికి బోయపాటి ఎక్కడా మొహమాట పడలేదు. సినిమా మొత్తం హిందూ ధర్మం మీద పూర్తిగా ఆధారపడి తీశాడు. చాలా సీన్లలో శివలింగము, విభూతి, త్రిశూలము, హిమాలయాలు కనిపిస్తూనే ఉంటాయి. శివుడు పరోక్షంగా మనకు కనిపిస్తూనే ఉంటాడు. సినిమా చూసొచ్చిన తర్వాత కూడా ఆ భావన మనల్ని అలాగే ఉంచుతుంది, మనల్ని తరుముతుంది ఆ భావన. ఇన్ని విదేశీ శక్తుల దాడులను తట్టుకొని ఈ దేశం ఇంకా ఇలా నిలబడి ఉందంటే ఈ దేశ ప్రజల్లో ఉన్న దైవభక్తే. ఈ దేశం మీద తురుష్కులు మొదలైన వాళ్ళు దండయాత్రలు చేసి విగ్రహాలు, దేవాలయాలు ధ్వంసం చేసినా అన్నింటినీ తట్టుకొని ఇంకా ఇప్పటికీ ఇలా నిలబడ్డదంటే మన వెనకాల దేవుడు ఉన్నాడన్న గట్టి నమ్మకం. అందుకని ఆ నమ్మకం ఉన్నన్నాళ్ళు, దేవుడి మీద, ఆ దైవం మీద నమ్మకం ఉన్నన్నాళ్ళు ఈ దేశాన్ని ఎవరు ఏమి చేయలేరు. అసలు బిడ్డ పుడితే దేవుని బహుమానం అనుకుంటారు, దేవుడి వరం ఇచ్చాడు, దేవుడే వరం ఇచ్చారు అనుకుంటాం. ఆ బిడ్డకు దేవుని పేరే పెడతారు. ఆఖరకు మనిషి పోయినా ఆ దేవుడిలో కలిసిపోయాడని అంటారు. అట్లా నమ్మకాలు, ఇక్కడి ప్రజల జీవితాలు దేవుడి మీద నమ్మకంతో ముడిపడిపోయినాయి. ఇన్ని కోట్ల మందిని ఇట్లా కలిపి ఉంచుతుంది దేవుడు ఉన్నాడనే ఆ నమ్మకమే. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఆ దైవ నమ్మకం మీద దెబ్బగొట్టి ప్రజల్లో దేవుని మీద నమ్మకం పోగొట్టాలంటూ ఈ దేశ మనుగడకు, సనాతన ధర్మానికి ఉన్న లింక్ని సినిమా ప్రారంభంలోనే విలన్ చేత డైలాగ్ రూపంలో చెప్పిస్తాడు బోయపాటి. ఈ దేశంలో అంతర్గత శత్రువులు ఉన్నారు, వాళ్లే మనకు సాయం చేస్తారంటూ విలన్ చేత కటిక నిజం చెప్పించాడు. కుంభమేళ సమయంలో గంగలో వైరస్ కలపడం వల్ల కొన్ని వందల మరణాలు సంభవిస్తే ప్రజల్లో దేవుని మీద నమ్మకం పోయి మేం పిలిస్తే పలకని దేవుణ్ణి మేము ఎందుకు పూజించాలి అంటే ఏం చేస్తున్నారని మనకు వెంటనే దేవుడు కనబడాలి. ధర్మం చెప్పినట్టుగా మనం జీవిస్తున్నామా? మరి బొట్టు పెట్టుకోవడానికి నామోషి, పూజ చేయడానికి నామోషి, దేవాలయానికి వెళ్ళడానికి నామోషి. నీ మొబైల్ నువ్వు ఆఫ్ చేసి ఉంచుకొని అవతలి వాళ్ళు కాల్ చేయలేదని ఎలా నిందిస్తావంటూ దేవుడు స్పందిస్తాడు. మీరు స్వీకరించే స్థితిలో లేరు అంటాడు. ఇలాంటి చాలా పవర్ఫుల్ డైలాగ్స్ కళ్యాణ్ చక్రవర్తి రాశారు. సినిమా కథ మీద బోయపాటి ఇంకా దృష్టి పెట్టాల్సింది అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగానే నడిచింది. ఇంటర్వెల్ మీద సీన్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది. ఆ టెంపో సినిమా సెకండ్ హాఫ్లో మెయింటైన్ చేయలేకపోయాడు అన్నది అభిప్రాయం. ఇక అఖండ 1 మీద ఎక్కువ అంచనాలు లేకుండా చూడడం వల్ల అది అందరికీ బాగా నచ్చింది. అయితే ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు పెట్టుకోవడం వల్ల కొంచెం కొందరికి నిరాశ కలగొచ్చు. ఎందుకంటే లాజిక్ లేదు, అంతా మ్యాజిక్. బాలకృష్ణని మరీ సూపర్ మ్యాన్ లాగా బోయపాటి ఎలివేట్ చేశాడని కొందరు అంటున్నారు. అయితే ఈ ట్రెండ్ హాలీవుడ్, బాలీవుడ్లో కూడా ఉంది. సిల్వెస్టర్ స్టాలిన్, ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్, విన్ డీజిల్ వంటి హాలీవుడ్ హీరోలు ఇంతకన్నా ఎక్కువ చేశారు. ఇక హాలీవుడ్ వాళ్ళు ఈ బ్యాట్మన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఇంటర్స్టెల్లార్, అవతార్ అంటూ గ్రాఫిక్స్తో మాయలు మంత్రాలు చేసి ఎన్ని సినిమాలు తీసిన లాజిక్ వెతకకుండా ఎగబడి చూసేస్తాం మనం. అలాంటిది తెలుగు సినిమాలో చూపిస్తే మాత్రం విమర్శిస్తున్నారు. నిజంగా అది అర్ధరహితం. మన శివుణ్ణి బాత్రూంలో పరిగెత్తించిన పీకే సినిమాకు కోట్లు ఇచ్చినాం మనం. అందువల్ల ఈ సినిమాలో లాజిక్లు వెతకకుండా, ఆలోచించకుండా చూస్తే మంచిది. ఇది బాలకృష్ణ సినిమా, బోయపాటి సినిమా. అదే లెవెల్లో హైప్ ఉంది. సినిమాలో డైలాగ్స్ అయితే ఇంకా అద్భుతం, ఆదర్శం. మొత్తం మీద ఈ సినిమా మాస్, హై వోల్టేజ్, బాలయ్య స్టైల్ యాక్షన్ ఎంటర్టైనర్. అందుకని లాజిక్ కంటే కూడా ఒక ఎమోషన్ ఎలివేషన్స్ మీద నడిచిన సినిమా అని చెప్పొచ్చు. బాలకృష్ణ అఘోర పాత్ర నిజంగా అసలు ఇంకా సినిమా ప్రధాన హైలైట్ అదే కదా. ఆ పవర్ఫుల్ లుక్స్, డైలాగ్స్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, అఘోర పాత్ర బాలయ్య తప్ప నిజంగా ఇంకెవరు చేయలేరేమో అనిపించింది. బోయపాటి స్టైల్ కనిపించింది ఆ ఎలివేషన్స్లో, ఆ హై ఎనర్జీ ఫైట్స్లో. అఘోర మేకప్, విజువల్స్, లొకేషన్స్ అసలు దేనికదే అద్భుతం అని చెప్పొచ్చు. ఋషులు, అఘోరాలు, ఆధ్యాత్మిక టచ్ ఒక లెవెల్లో తీశాడు బోయపాటి. మొత్తం మీద అందరూ ఖచ్చితంగా చూడవలసిన సినిమా అఖండ 2. ఇప్పటికే చూసుంటే ఎట్లా అనిపించింది, ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ధన్యవాదాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.